కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో విజయవంతంగా ముగిసిన విద్యాసంస్థల బంద్. యుఎస్ఎఫ్ఐ బందుకు సహకరించిన విద్యాసంస్థల యజమాన్యాలకు పేరుపేరునా ధన్యవాదాలు. ఢిల్లీ జంతర్మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ, నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ మరియు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చెయ్యాలని డిమాండ్ చేస్తూ యుఎస్ఎఫ్ఐ ఇచ్చిన పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఈరోజు విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగింది అని యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎం చంద్రకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు అని అన్నారు. విద్యార్థార్థులపై అణచివేతను ప్రతిఘటించటానికి, ప్రభుత్వ విద్యను కాపాడుకోవడానికి ఈ బంద్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. బంద్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎం చంద్రకాంత్ గారు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలి, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తాము అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నియోజకవర్గ, మండల, కళాశాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్లు ఎం చంద్రకాంత్. జిల్లా ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునియడం జరిగింది. ఈ బంద్లో భాగంగానే షాపూర్ నగర్ పాఠశాలను బైకాట్ చేయించడం జరిగింది. ఏదైతే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు తొత్తు కాస్తూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏదైతే మేము కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్కు ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఏదైతే నీట్ ఎగ్జామ్లో ఎంతోమంది ఫెయిల్ అయితే కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే విధంగా వ్యవహరిస్తుంది. నీట్